హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీని పేరు మహీంద్రా యూనివర్సిటీ. ఇది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీగా 2019లో వచ్చిందండి. యాక్చువల్గా ఈ యూనివర్సిటీ ఇది బహదూర్పల్లిలో ఉందన్నమాట. మల్లారెడ్డి యూనివర్సిటీ బ్యాక్ సైడు బహదూర్పల్లి అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఈ మహీంద్రా యూనివర్సిటీ చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఉంది. ఇది సత్యం అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు ఆ ప్లేస్లోనే ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పను కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాష్ యూనివర్సిటీస్, అంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి యూనివర్సిటీగా మనం దీన్ని పేర్కొనవచ్చు. మహీంద్రా యూనివర్సిటీ ఉంది, కానీ అది ఎక్కడో అడవుల్లో ఉంది, సదాశివపేట దగ్గర. ఇదైతే సిటీ సెంటర్ కదండి. బహదూర్పల్లి అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు బాల్నగర్, కూకట్పల్లి, మియాపూర్, వీటన్నిటికి కూడా చాలా యాక్సెసిబుల్గా ఉన్నటువంటి ఏరియా అన్నట్టు. సో దీంట్లో మనం కోర్సులు తీసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సిఎస్సి, ఈసీఎం, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఈసీఈ, కంప్యూటేషనల్ బయాలజీ, కంప్యూటేషన్ అండ్ మ్యాథమెటిక్స్, మెకట్రానిక్స్ అండ్ కంప్యూటేషనల్ మీడియా, ఇవి ఇంజనీరింగ్లో ఈ సబ్జెక్ట్స్ మనకు అక్కడ ఉన్నాయి. జనరల్గా దీనికి ఏంటంటే ఒక 1000 రూపీస్ అప్లికేషన్ వేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది లిమిటెడ్ ఇంటేకే ఉంటుంది. వీళ్ళు అడ్మిషన్ క్రైటీరియాలో 3 చూస్తారు అన్నట్టు. ఎస్ఏటి స్కోర్ అనేది ఒకటి చూస్తారు, స్కాలర్స్టిక్ అని చెప్పేసి మనకి ఫారెన్కి పోయేదానికి రాస్తాం కదా, స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అని ఎస్ఐటి టెస్ట్ రాస్తాము. ఇది వచ్చేసి 1600 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 1600లో మనకు ఒక 1300 అట్లా 1350 కానీ వచ్చినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ అనేది అవుతుంది. సో ఈ ఎగ్జాము డేట్స్ కానీ తీసుకున్నప్పుడు ఈ శాట్ ఎగ్జామ్ వచ్చేసి ఎవ్రీ సంవత్సరానికి వచ్చేసి 7 సార్లు పెడతారు. సో మన లాస్ట్లో మనకి నెక్స్ట్ ఎగ్జామ్ మార్చి 9th ఉంది, కానీ అప్లికేషన్ డేట్ అయిపోయింది కాబట్టి మే 9th రోజు మరొకసారి ఎగ్జామ్ ఉంది. కాబట్టి మీరు మహీంద్రా యూనివర్సిటీ కావాలనుకున్నటువంటి వాళ్ళు మీరు ఈ మే 9th రోజు శాట్ ఎగ్జామ్ రాసి మీరు దాంట్లో కానీ ఒక 1300 1350 కానీ స్కోర్ తెచ్చుకున్నట్లయితే మీరు ఈ అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు జేఈ మెయిన్స్ బేస్ మీద కూడా అడ్మిషన్ ఇస్తారు. జనరల్గా మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం తీసుకున్నప్పుడు 85 to 90% ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకొని అడ్మిషన్ పొందవచ్చు. అయితే దీంట్లో ఫీజెస్ ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం ఈ కోర్సులో ఇంకోటి ఏంటంటే అండి, మహీంద్రా యూనివర్సిటీలో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఒక ప్రత్యేకత ఉందండి. వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీతో వీళ్ళకి ఫారిన్ కొలాబరేషన్ ఉంది. 2 సంవత్సరాల పాటు ఇక్కడ, 2 సంవత్సరాల పాటు అక్కడ చదవచ్చు. కాబట్టి ఆ డిగ్రీలో మీకు ఫారిన్ యూనివర్సిటీ పేరు కూడా వచ్చేస్తుంది. ఎవరైతే సివిల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఫారిన్కి వెళ్ళి మళ్ళీ ఎంఎస్ చేసే ఇది లేకుండా వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీతో మీకు ఫారిన్ కొలాబరేషన్ కూడా ఈ యూనివర్సిటీస్కి ఉంది. మీకు తెలిసిందే మహీంద్రా యూనివర్సిటీ అనేది, టెక్ మహీంద్రా అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో టాప్ 5 కంపెనీస్లో ఒకటి. వీళ్ళ దగ్గర కోడింగ్ కల్చర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళ దగ్గర మనం ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకున్నప్పుడు మంచి ప్రొఫెసర్స్ని పెట్టారండి. వీళ్ళ దగ్గర యావరేజ్ శాలరీ ఆఫ్ ది ప్రొఫెసర్ వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఉంది. మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ లేకపోతే ఇక్కడ మన తెలుగు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏదైనా తీసుకున్నట్లయితే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది లెక్చరర్ శాలరీ. కానీ వీళ్ళ దగ్గర 2.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫీజెస్ ఎలా ఉన్నాయనేది మనం కానీ తీసుకున్నప్పుడు 4-5 20 లక్షలు ఉందండి. సంవత్సరానికి 4.5 నుంచి 5 లక్షలు వీళ్ళకు ఉంది. మొత్తం 20 లక్షల ఫీజుగా ఈ యూనివర్సిటీ ఫీజు అనేది ఉంది. సో వీళ్ళు కంపల్సరీ హాస్టల్ ఏం కాదండి. ఒకవేళ హాస్టల్లో కనున్నట్లయితే 2,10,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఉంది. మీరు ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెలకు వచ్చేసి 8,500 రూపాయలు వీళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ఫీజు అనేది ఉంది. జూలై 15th వరకు, జూన్ 20th వరకు మీరు హ్యాపీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ అడ్మిషన్స్ జూలై ఎండింగ్కి క్లోజ్ అయిపోతాయి. ఈ లోపల మీరు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. కొంత పాస్ట్ కల్చర్ ఉంది, అకాడమిక్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వోక్సన్ వర్సెస్ మహీంద్రా యూనివర్సిటీ అంటే వోక్సన్ వాళ్ళకి పెద్ద బ్రాండ్ అనేది ఏం లేదండి. అది క్రియేటెడ్ బ్రాండ్ మాత్రమే. వాళ్ళు ఎంబీఏలో ఉన్నారు తప్ప ఇంజనీరింగ్ సెక్షన్లో వాళ్ళు ఎప్పుడూ అనుభవం లేదు. ఇంకా ఫస్ట్ బ్యాచ్ కూడా బయటికి రాలేదు. వీళ్ళకి ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ, దాన్ని యూనివర్సిటీగా మార్చుకున్నారు. మహీంద్రా, ఆనంద్ మహీంద్రా ఆయన భారతదేశంలోని అత్యంత గొప్ప ఇన్నోవేటివ్ బిజినెస్ మ్యాన్. సో ఆయన ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీ కాబట్టి మనం స్కోర్సు లేకపోతే జేఈఈ స్కోర్స్ ఉన్నటువంటి విద్యార్థులు హ్యాపీగా ఈ యూనివర్సిటీని తీసుకోవచ్చు.
కాకపోతే ఇది యావరేజ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 8.8 lakhs ఉంది. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు CBIT. సో CBIT దొరకనటువంటి వాళ్ళు, దీనికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే మనం మళ్ళీ SAT స్కోర్ రాసి కొంచెం ఇంగ్లీష్ మీడియము, SAT అంటే ఏముంటుంది, ఇంగ్లీషు మ్యాథ్స్ ఉంటుంది. ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు SAT ఎగ్జామ్ రాస్తే కంఫర్టబుల్గా మీకు 1300, 1350 స్కోర్ వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.